మహాశివరాత్రి మహోత్సవాలకు నెల్లూరు జిల్లాలోని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. ఇదే క్రమంలో కొడవలూరు మండలం గండవరం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయ కళేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 11వ తేదీన ప్రారంభమయ్యే ఉత్సవాలు 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో దేవాలయ ప్రాంగణంలో స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వివిధ శాఖల అధికారులతో పాలక మండలి సభ్యులతో సమీక్ష నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చేయవలసిన ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా శివరాత్రి రోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు. 14వ తేదీన జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బల ప్రదర్శన నిర్వహిస్తున్నామని, 17వ తేదీన స్వామివారికి రథోత్సవం, సాయంత్రం తెప్ప ఉత్సవం ఘనంగా జరుపుతామని తెలిపారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. దాంట్లో దేవస్థానం వారు, అదేవిధంగా పోలీస్ శాఖ, పంచాయతీ రాజ్ వాళ్ళు, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ, రోడ్లు భవనాలు, పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఆరోగ్య శాఖ అందరం, ఆర్టీసీ వారు, ఇరిగేషన్ వారు అందరం ఇక్కడికి కూర్చొని సమావేశం పెట్టుకున్నాం. కోఆర్డినేషన్ మీటింగ్ కోసం రేపు జరగబోయే 11వ తేదీ నుంచి 18వ తేదీ దాకా ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులు జరుగుతాయి. ప్రధానంగా 14, 15, 16, 17 తేదీల్లో బ్రహ్మోత్సవాలకి జనం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ భక్తుడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేదానికి శుభ్రత, పరిశుభ్రత ప్లస్ సెక్యూరిటీ పరంగా కూడా అందరినీ చూసుకోవాలనే ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చిన్న సంఘటన కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ పెడుతున్నాం. అదేవిధంగా ఈ శాఖల వారు కూడా ఎవరెవరికి ఏమేమి బాధ్యతలు అనే దీనిపైన కూడా అప్పచెప్పుకోవడం జరిగింది. ప్రధానంగా మహాశివరాత్రి అందులో ఈ దేవస్థానానికి ఒక చరిత్ర ఉంది. 11వ శతాబ్దం చోళులు నిర్మించిన దేవస్థానం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ జిల్లాలో ప్రథమంగా బ్రహ్మోత్సవాలు, సంవత్సరం మొదట్లో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యేది ఈ గండవరం దేవస్థానం నుంచే. దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఈ జిల్లాలో ఉంది.